ఓం నమో వెంకటేశాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకర దర్శనంలో స్తోత్రాలలోని విశేషాలను తెలుసుకుంటున్నాం. భగవంతుణ్ణి ప్రార్థిస్తే మన కష్టాలు తొలగిపోతాయి అని మనకు తెలుసు. కానీ వాటికి మూల కారణాలేమిటో మనకు తెలియదు. వాటిని వివరిస్తూ శంకరులు విష్ణు షట్పది స్తోత్రంలో మనం ప్రార్థన చేయడం ఎలా ఉండాలో అది తెలియజేస్తున్నారు. మొదటి శ్లోకం ఇది. అవినయం అపనయ విష్ణు దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. హే విష్ణు, నాలో అవినయాన్ని తొలగించు. ఇది మొదటి ప్రార్థన. మానవ జీవితంలో అన్ని అనర్థాలకు మూలం వినయం లేకపోవడం, అంటే గౌరవించదగినటువంటి వారిని గౌరవించకపోవడం. దీనికి కారణం ధన జన యవ్వనాది గర్వం. ఈ గర్వమే లేకపోతే వినయం ఉన్నట్లే. వినయం వల్ల జీవితం ఎలా సుఖమయమవుతుందో భర్తృహరి శ్లోకం ఒకటి ఉంది, అది స్పష్టీకరిస్తోంది. విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాద్ధర్మం తతసుఖం అని. పాత్రత అంటే గౌరవం, ధనం మొదలైన వాటిని పొందడానికి యోగ్యత. అందువల్లనే పాత్రత వల్ల ధనం వస్తుంది అన్నారు. ధనం ఉన్నప్పుడు తన ధర్మాన్ని చక్కగా నిర్వర్తించగలుగుతాడు. తన ధర్మ నిర్వహణం తృప్తిగా సాగినందువల్ల మనస్సుకు సుఖ సంతోషాలు లభిస్తాయి. ఇది మనిషి సుఖానికి పూర్వమైన కారణ పరంపర. ఈ అన్నిటికీ మూల కారణం వినయం. విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం. కనుక ఆ వినయం కావాలి. ఆ వినయాన్ని నాకు కలిగించు, అవినయాన్ని తొలగించు స్వామి అని ఈ ప్రార్థనతో మొదటి అంశాన్ని వెల్లడిస్తున్నారు శంకరులు. ఇక్కడ విద్య వల్ల వినయం వస్తుంది అన్నారు. అయితే ఏది నిజమైన విద్య? అధ్యాత్మ విద్యా విద్యానాం అని భగవద్గీత. కనుక అధ్యాత్మ విద్య వల్ల అజ్ఞానం తొలగి జ్ఞానం కలిగితే అప్పుడు వినయం లభిస్తుంది అన్నమాట. ఈ దృష్టితో భగవంతుణ్ణి మనం కోరవలసిన మొదటి కోరిక జ్ఞానాన్ని ప్రసాదించమని. జ్ఞానం వల్ల వినయం వస్తుంది అన్నమాట. ఇక రెండవది దమయ మనః. మనస్సు అంటే కోరికల సమూహం, సంకల్పాల పరంపర. దీన్ని విజృంభించకుండా, హద్దు లేకుండా, అనంతంగా పెరగకుండా తగ్గించు స్వామి, అణచి ఉంచు స్వామి అని ప్రార్థిస్తున్నాం. తగినన్ని, అత్యవసరమైనన్ని కోరికలు మాత్రమే కోరేటట్లు చెయ్యమని తాత్పర్యం. ఇక మూడవది శమయ విషయ మృగతృష్ణాం. లౌకిక విషయాల్లో సుఖం ఆశించటం ఎండమావుల్లో నీటిని కోరడం వంటిది. కనుక దీన్ని ఉపశమింపజేయి. అంటే సుఖం కోసం లౌకిక విషయాల వెంట మనస్సు పరుగెత్తకుండా చేయి స్వామి అని. వాటిలో ఎంత పరిమిత సుఖం ఉందో తెలుసుకొని ఆందోళన లేకుండా తగినంత ప్రయత్నం మాత్రమే చేసేటట్లు చేయమని ప్రార్థిస్తున్నాం. శాంతంతో ప్రవర్తించేటట్లు చేయమని ప్రార్థిస్తున్నాం. శమం, శమయ మనః, శాంతంతో ప్రవర్తించేటట్లు చేయమని మూడవ ప్రార్థన. ఇక నాలుగవది భూతదయను పెంచు. దయ రెండు విధాలు. స్త్రీ బాల వృద్ధుల పట్ల, చేతగాని వారి పట్ల, వికలాంగుల పట్ల జాలిపడి సహాయం చేయడం మొదటిది. రెండవది తప్పు చేసిన
వారిని క్షమించడం, వారి పట్ల సానుభూతిని ప్రదర్శించడం. ఎందుకంటే తప్పు చేయడం అనేది మనతో పాటు మానవులందరికీ సహజ లక్షణం. అందువల్ల సర్వప్రాణుల పట్ల జాలి సానుభూతి చూపిస్తూ వారికి ఉపకారం చేయడమే భూతదయ. ఇది పెంచమని 4వ ప్రార్థన. ఇక 5వది సంసారమనే సముద్రం. ఆ సముద్రంలాగా కనిపిస్తున్నటువంటి ఈ సంసారంలో నుంచి దాని నుండి దాటించి సుఖం కలుగజేయమనేది చివరి ప్రార్థన. జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా, మిన్ను విరిగి మీద పడిన చెలించని మనోధైర్యాన్ని ప్రసాదించమని, ఆ విధంగా సముద్రం వంటి సంసారాన్ని కూడా చిన్న పిల్లకాలువలాగా దాటే శక్తిని అనుగ్రహించమని ప్రార్థించడం అన్నమాట. ఇవి సజ్జనులు కోరే కోరికలు, చేసే ప్రార్థనలు. రాక్షసులైతే రావణుడు, హిరణ్యకశిపుడు మొదలైన వారైతే నాకు మరణం లేకుండా వరమివ్వు, సృష్టిలోని సకల సంపదలు నాకే ఇవ్వు మొదలైన కోరికలు కోరుతారు. ఇవి సృష్టి విరుద్ధాలు. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. అలాగే సృష్టి సంపదలు అందరూ కొంత కొంత అనుభవించవలసినవి. అసలు అన్నింటినీ అనుభవించే శక్తి మానవ శరీరానికే లేదు. అందువల్ల ఇవి అసహజమైన ప్రార్థనలు, రాక్షస ప్రార్థనలు. శంకరులు మనల్ని సజ్జనులుగా తీర్చిదిద్దుతున్నారు. అందువల్ల పై విధంగా అవినయం తొలగించు స్వామి అని ప్రార్థించారు. అటువంటి ప్రార్థనలు చెయ్యమని ఆదేశించారు. మానవ శరీరంతో పుట్టిన ప్రతి ప్రాణికి ఈ స్తోత్రాలు అవసరం గనుక శంకరుల స్తోత్ర గ్రంథాలు భారతీయులకేగాక విశ్వమానవాళికే ఆదర్శమయ్యాయి. ఆయన విశ్వవిఖ్యాత తాత్వికులయ్యారు. ఈ షట్పదీ స్తోత్రంలో విష్ణు అనే సంబోధన కనిపిస్తుంది. దీన్ని బట్టి ఇది విష్ణు షట్పది అయింది. ఇలా విష్ణు శబ్దం లేదా విష్ణు పర్యాయ శబ్దం కనిపించేవన్నీ విష్ణు స్తోత్రాలు అని, శివ శబ్ద పర్యాయాలు కనిపించేవన్నీ శివ స్తోత్రాలు అని, శక్తి శబ్ద పర్యాయాలు లక్ష్మి, సరస్వతి, పార్వతి ఇలా శక్తి స్తోత్రాలు అని, ఈ విధంగా కొన్ని విభాగాలు చేసుకోవచ్చు. ఇక్కడ శబ్దభేదమే తప్ప తత్వభేదం లేదు అని గ్రహించుకోవాలి. పేర్లు వేరైనా దైవం ఎప్పుడూ ఒక్కడే అనేది శంకర హృదయం. ఓం నమో వెంకటేశాయ.